నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పవిత్ర కార్తీక మాసం వేడుకలు గుంటూరులో కనుల పండుగగా జరుగుతున్న ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక దీపాలు వెలిగించి దైవ దర్శనం చేసుకున్నారు. కార్తీక దీప కాంతులతో ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పవిత్ర మాసంలో పూజలు చేసిన వారికి సకల శుభాలు చేకూరుతాయని వేద పండితులు తెలిపారు. చక్కగా నమస్కారం చేసుకుని జరుగుతూ ఉండాలి. అంచేత గమనించుకుని వేరే స్వయం సహాయక సంఘాల మహిళలు పథకాలని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆకాంక్షించారు. ఫిరంగిపురం మండలం అమీనాబాద్ లో స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంక్ లింకేజీ రుణంతో ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపార దుకాణాలని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. వ్యాపార నిర్వహణ వలన పొందుతున్న ఆదాయం, జీవనోపాధి మెరుగుదల అంశాలను దుకాణాల నిర్వాహకులు ఈ సందర్భంగా కలెక్టర్ కి వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత లక్ష్యంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా ఎస్ఎస్సి బ్యాంక్ లింకేజ్ నుంచి మీరు లోన్ తీసుకుని దాని వలన కొన్ని షాప్స్ మీరు పెట్టి ఇప్పుడు సంపాదిస్తున్నారు. ఇప్పుడు నేను చూసిన 4-5 మెంబర్స్ కూడా అందరూ కూడా లాక్పతి డీడీస్ అంటే వర్షానికి 1 లక్ష కంటే ఎక్కువ మీకు ఆదాయం వస్తున్నాయి. సో మన గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క లేడీస్ ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని మనము డెవలప్ చేయాలి. అది కూడా విమెన్ లెడ్ మీరే విమెన్ లెడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండాలి అనేది కోసం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అందుకే ఇన్ని రకాల ఇప్పుడే మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు కొత్తగా సెల్ఫ్ నుంచి కూడా మీకు డిఫరెంట్ యాప్స్ చేసి మీకు అంటే టెక్నాలజీని యూజ్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి వివిధ ఇన్నోవేషన్స్ కూడా చేస్తున్నారు. ఇవి అన్ని కూడా ఫీల్డ్ లెవెల్ మీ దాకా ఎలా రీచ్ అయి ఉంది అని ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మీ అందరితో నాకు విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే మీకు మంచి అవకాశాలు ఉన్నాయి దీన్ని మీరు వాడుకోవాలి. మీకోసం ఇప్పుడు కొత్తగా మురుంగా ప్లాంటేషన్ అని దానికి విత్తనాలు ఇస్తున్నారు. సో మీరు ఇవి అన్నింటినీ కూడా మీ బ్యాంక్ లింకేజ్ నుంచి మీకు ఏదైతే మీకు ఇండివిజువల్ నీడ్స్ మీ ఫ్యామిలీ యొక్క అవసరాలు దానికి మాత్రమే వాడుకోకుండా ఆ డబ్బు తీసుకుని మీరు ఏదైనా కొత్త వ్యాపారం చేసి మీరు ముందుకు వెళ్ళాలి. అది ఒక విజ్ఞప్తి. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. నాకైతే మీరు అందరు కూడా అలా కావాలి. మీరు మీ సొంత కాల్లో నిలబడాలి. ఫస్ట్ థింగ్. రెండోది ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరెవరితో నేను మాట్లాడాను మీరు అందరూ కూడా మీ పిల్లల్ని చాలా బాగా చదివిస్తున్నారు. అది మంచి పరిణామం. ఇంకా కూడా మీరు ఏం చేయాలంటే మీరు ఎవరు కూడా మీ పిల్లలకు 18 ఇయర్స్ కాకముందు పెళ్లి చేయకూడదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి టీడీపీ కార్యకర్త సమస్యల్ని ముఖాముఖి కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తారని ఎమ్మెల్యే గల్లా మాధవి భరోసా ఇచ్చారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కార్యకర్తల సమస్యల్ని తెలుసుకోవడానికి మాధవి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తలు వారి సమస్యల్ని తనతో చెప్పుకోవడానికి అవకాశం కల్పించకుండా కొందరు నాయకులు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో కార్యకర్తలతో ముఖాముఖి అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీ యొక్క బలగం కార్యకర్తలే అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అది అక్షర సత్యం. మరి టీడీపీ పార్టీ బలం కార్యకర్తలు. వారు జెండా పట్టుకొని మోస్తేనే ఈరోజు పార్టీ ఇంత శరవేగంగా ఇంత బలోపేతంగా మన రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది. అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు కార్యకర్తలు ఏ కారణాల చేత అయినా అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులకి దూరంగా ఉంటున్న
పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వాటి నుంచి, అలాంటి సమస్యల నుంచి ఒక పరిష్కార దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగు స్పందన లభిస్తూ ఈరోజు చాలామంది మా యొక్క ఈ కాన్స్టిట్యున్సీలో డివిజన్స్లో ఉన్న కార్యకర్తలు, మరి కొంతమంది అయితే ఎప్పుడో మిమ్మల్ని ఎలక్షన్లో చూసాం మళ్ళీ చూడలేదు అని చెప్పి అభిప్రాయపడుతున్న కార్యకర్తలు, మమ్మల్ని మా డివిజన్లో నాయకులు మీ దాకా రానివ్వట్లేదు అని చెప్తున్న కార్యకర్తలు, అదేవిధంగా వాళ్ళ ఆర్థిక కానివ్వండి, సామాజిక కానివ్వండి, ఇంకా ఇతరత్ర సమస్యలు ఎదుర్కొంటూ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న కార్యకర్తలు ఈరోజు అందరూ కూడా ఈ యొక్క రోజుని చక్కగా ఉపయోగించుకొని వారు నాతో ఈ కమ్యూనికేట్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. వారి కోసం ప్రతి బుధవారం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి 10 నుంచి 1 గంట వరకు కూడా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు వారికి ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత నాది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ, వాళ్ళని బలోపేతం చేయడం కూడా ఇది నా బాధ్యతగా భావిస్తూ ఈరోజు ప్రతి బుధవారం కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. సురక్షిత త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా హెచ్చరించారు. ఫిరంగిపురంలో సమగ్ర రక్షిత త్రాగునీటి పథకాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లోరినేషన్ ప్రక్రియ, ఫిల్టర్ బెడ్లు, పంపింగ్ మోటార్ల పనితీరుతో పాటు నీటి శాంపిల్స్ పరీక్ష ఫలితాలు నమోదు చేసి రిజిస్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్ శుభ్రం చేయించడంలో నిర్లక్ష్యం వహించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీరు పూర్తి స్థాయిలో నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం శుభ్రం చేసి శాంపిల్స్ నిరంతరం పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థి దశ నుండే ఆలోచన విధానం సమస్యల్ని పరిష్కరించే స్థాయిలో ఉండాలని ప్రముఖ కెరీర్ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ సండ్రా సుధీర్ విద్యార్థులకి సూచించారు. గుంటూరు శ్యామలనగర్లోని వికాస్ స్కూల్లో విద్యార్థులకి భవిష్యత్తు మార్గదర్శకాలపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ దండా పవన్ కుమార్ అధ్యక్షతన వహించిన ఈ సదస్సులో సుధీర్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు వ్యర్థాల నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చని, ఆ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని ప్రతిభ కనపరిచి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందారని గుర్తు చేశారు. స్కూల్ కరెస్పాండెంట్ దండా పవన్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి కెరియర్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రోత్సాహకరమైన సందేశాల ద్వారా అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సుధీర్ అని కొనియాడారు. అటువంటి వ్యక్తి ద్వారా తమ పాఠశాలలో కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. తమ పాఠశాలలో ప్రతి నెల ప్రముఖ వ్యక్తులతో అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ రోజు నుంచి మైండ్ ని మీరు కంట్రోల్ తెచ్చుకోవాలంటే క్లాస్ లో చెప్పిందే చాలా బాగా గుర్తుండిపోతుంది సార్. తర్వాత నుంచి రివైజ్ చేయడం నాకు బాగా టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు నాకు తెలియని విషయం అంటారు, ఏమనుకోకండి. ప్లాస్టిక్ భూమిలో డీకంపోజ్ అవుతా డీకంపోజ్ కాదు. అప్పుడు ఈ పాప అనుకోండి, ఒరే వీళ్ళు మొక్కలు నాటిన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి కదా, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ వల్ల ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం అని ఒక్కసారిగా ఆలోచించి పాప ఏం చేస్తుంది తెలుసా, నేరుగా 6 నెలల పాటు అక్కడ ఉండే టీచర్తో హెల్ప్ తీసుకొని ఈ పాపకు పాట్ తయారు చేస్తుంది. పాట్ అంటే మళ్ళీ మట్టితో ప్లాస్టిక్తో కాదు, వేరుశనగ పప్పు తెలుసా మీకు, వేరుశనగకాయలు, గ్రౌండ్ నట్స్ తెలుసా, గ్రౌండ్ నట్స్ మామూలుగా మనం ఉడకబెట్టుకొని లోపల గింజలు తినేసి పైన పొట్టు పడేస్తాం. ఈ పాప ఏం చేసింది తెలుసా, వేరుశనగ పొట్టు, ధనియాల పొడి, పసుపు, న్యాచురల్స్ అన్ని కలిపి ఈ పాప పాట్ తయారు చేసింది. పాట్ తయారు చేస్తే దాంట్లో మీరు మొక్కలు పెట్టి క్యారీ చేయొచ్చు. మొక్కలు నాటాలన్నప్పుడు మీరు దాన్ని పడేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా పెట్టి వాటర్ పోస్తే అది ఎరువులాగా పనిచేసి మొక్కగా బాలనిస్తుంది. 4 years బ్యాక్ కేటీఆర్ గారు పిలిచి అమ్మాయికి బెస్ట్ ఇండిపెండెంట్ అవార్డు ఇస్తే మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా, ఈసారి హరితహారం కార్యక్రమంలో ఎవరు కవర్లు వాడకండి, ఈ అమ్మాయి తయారు చేసిన పాట్స్ వాడాలని చెప్పి ఆ ఇండస్ట్రీ బాధ్యతను 8th క్లాస్ పాప కంపించే గొప్పతనం తెలంగాణ జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంటర్వెన్షన్. ఈ రోజు నుంచి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలా, ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలా? వినపడలా? నేను ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తున్నాను. అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన ఎవరు తెలుసా, ఏమనుకోకండి ఒక అడుగుతారు. ఇంతకుముందు బస్సు బుక్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు తెలుసా, ఆర్టీసీకో లేకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్చొని లైన్లో నిలబడి ఆర్టీసీ బస్ కోసమో లేకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కోసం చూస్తూ ఒకళ్ళు బుక్ చేసి
ఇంటి మీద ఉన్నాయంటే అది చేసింది ఎవరు? ఈ రోజు దాని టర్నోవర్ 7,500 కోట్లు. 7,500 కోట్లు. వాళ్ళు ఏం చేశారు? ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. అర్థమవుతుందా? అంతెందుకు ఐఐటిలో ఒకరోజు రాత్రి కూర్చొని ఉంటే 12:30కి ఆకలేసింది. అదే మనకి ఫుడ్ కావాలంటే మళ్ళీ మనం రెస్టారెంట్కి వెళ్ళాలంటే చాలా దూరం, ఈ టైంలో మనం బయటకు కూడా పంపారు. ఆ రెస్టారెంట్ ఫుడ్ ఇచ్చే మనకి ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి యాప్స్ కనిపెట్టారు. ఏంటి యాప్స్? అర్థమైంది? ఈ రోజు నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా, క్రియేట్ చేయాలా? మీరు చేయాల్సింది కూడా ఈ రోజు నుంచి చదివే సబ్జెక్ట్ ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు నేను కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాను. సరే మీరు చెప్తున్నారు కదా మీరే ప్రాబ్లం సాల్వ్ చేశారంటే లాస్ట్ 14 years నుంచి నేను 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను. 2 ప్రాబ్లమ్స్. ఒకటి, ఇండియా ఆత్మహత్య లేని భారతదేశం నిర్మించాలి. రెండోది, ఓల్డేజ్ హోమ్స్ లేకుండా చేయాలి. గడిచిన 14 సంవత్సరాలు ఇప్పటిదాకా 21 మంది ఆత్మహత్య చేసుకుంటే ఆపి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చారు. 76 మంది ఓల్డేజ్ హోమ్స్ బయటికి తీసుకొని వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు అప్పించి అద్భుతంగా వాళ్ళ లైఫ్ మార్చారు. దట్ ఈస్ వాట్ ఐ హావ్ డన్ ఫర్ ద పాస్ట్ 14 years. ఇప్పటికీ అదే చేస్తాను. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలా, క్రియేట్ చేయాలి. కానీ ఈ జనరేషన్ లో పిల్లలు చాలా మంది, సార్ మేము ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయం సార్, మా టీచర్లకి మా స్కూల్ కి మా అమ్మా నాన్నకి పెద్ద ప్రాబ్లమ్ గా తయారవుతాం సార్, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చాలా మంది ఇంట్లో ఉంటారు. మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈ రోజు నుంచి అవును నాకు తెలియగలుగుతాను, చిన్న అబ్జర్వేషన్ అడుగుతాను, ఏమనుకోకండి. మీ గుంటూరులో ఫ్లైఓవర్స్ ఉన్నాయా? ఫ్లైఓవర్ కింద పిల్లర్స్ సర్కిల్ లో ఉంటాయా, స్క్వైర్ లో ఉంటాయా, రెక్టాంగిల్ లో ఉంటాయా, ట్రయాంగిల్ లో ఉంటాయా? అంతెందుకు ఇక్కడ పిల్లర్ ఉంది కదా, ఇది ఇప్పుడు రెక్టాంగిల్ స్క్వైర్? రెక్టాంగిల్ కదా. అవును, అక్కడ స్క్వైర్ పెట్టచ్చు కదా, అక్కడ ట్రయాంగిల్ పెట్టచ్చు కదా, అక్కడ సిలిండ్రికల్ పెట్టచ్చు కదా, ఎందుకు ఇదే పెట్టారు? లేమన్ ఆన్సర్ వద్దురా, క్లియర్ కట్ ఆన్సర్ కావాలి. నువ్వు చదివే సబ్జెక్ట్ ని దానికి కనెక్ట్ చేయి, నీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకు అది అలా కట్టారు? అలాంటప్పుడు పెట్టకన్నా హెక్సగన్ తీసుకుని వచ్చి ఇంకా పెడితే పెద్దది ఇంకా బాగా స్ట్రాంగ్ ఉంటుంది. స్క్వైర్ అయ్యి రెక్టాంగిల్ అయ్యి 4 పాయింట్స్ కి అంత వస్తే 5 పాయింట్స్, 6 పాయింట్స్, 7 పాయింట్స్, 8 పాయింట్స్ పెడితే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది కదా. హలో, ఇప్పుడు నేను అడిగిన దానికి చెయ్యొద్దు. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి తెలుసా? ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. రేపు నిజంగా మీరు ఐఐటికి వెళ్ళి కేవలం మార్కుల కోసం కాదు, ఐఐటికి వెళ్ళే మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక్కొక్క ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేస్తూ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, దీన్ని ఎలా సాల్వ్ చేసిన మైండ్ సెట్ ఉంటారు. అవును, నేను ఒక విషయం అడుగుతాను, మీ ఎంతమందిలో పైన వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ టైప్ లో ఇక్కడేనా చేయాల్సి ఇక్కడే సార్? ఎలా గోడ కానుకోవడం ఇలా కూర్చుంటారు, ఇక్కడే కూర్చుంటారా? ఇక్కడే కూర్చుంటారు కదా. కావాలంటే నేను ఈరోజు వ్యక్తిగా చెప్తాను, కరెక్ట్ గా 20-25 minutes, అంతకంటే ఎక్కువ చేయండి. 20-25 minutes బ్యాక్ బోన్ స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి. బ్యాక్ బోన్ స్పైన్ ఇప్పుడు దాకా ముసలి ఉన్నారు, ఇప్పుడు యువకులు వచ్చారు బయటికి. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంటే ఏమవుతుంది తెలుసా? బ్లడ్ ఫంక్షనింగ్ బ్రెయిన్ కి ప్రాపర్గా వెళ్ళి ఆ 25 minutes మీరు నేర్చుకునేది జీవితాంతం గుర్తుంటుంది. మళ్ళీ కావాలంటే 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 25 minutes. ఎవ్రీ 25 minutes మీరు కనుక బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టి చేయగలిగి, కావాలంటే బ్యాక్ తీసుకెళ్ళి ల్యాప్ మీద పెట్టుకొని నీట్ గా బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి. ఎప్పుడైతే మీరు బాడీని కంట్రోల్ పెడతారో బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? అందుకే వాళ్ళు చేసే ధ్యానం చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు వాళ్ళు చెప్పేది అంటే బ్యాక్ బోన్ ఎందుకు స్ట్రైట్ పెట్టమంటారంటే రీజనింగ్. అలా అని చెప్పి మీరు 1 or 2 hours కూర్చోలేదు, ఎగ్జాక్ట్లీ 20-25 minutes కంటే ఎక్కువ కూర్చోలేదు. 20-25 minutes పెట్టాక మళ్ళీ 5 నిమిషాలు రిలాక్స్ అవ్వండి, మళ్ళీ యాక్టివేట్ చేయండి. వాళ్ళకి ఎన్ని పాయింట్ ఈ రోజు నుంచి మైండ్ ని కంట్రోల్ పెట్టుకోండి. దేని కంట్రోల్లో ఉంచాలి? ఈ రోజు నుంచి కంట్రోల్లో ఉంచుతారా లేకపోతే వదిలేస్తారా? సో దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈరోజు మన గుంటూరు క్యాంపస్లో హై స్కూల్ విద్యార్థులకి, అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకి సుధీర్ చంద్ర గారితో ఒక మోటివేషనల్ సెషన్ నిర్వహించడం జరుగుతుంది. సుధీర్ చంద్ర గారు ప్రఖ్యాత సైకాలజిస్టు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్, అంటే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా ఇవాళ సుధీర్ చంద్ర గారు ఉన్నారు. దాదాపు ఆయన ఒక 550 పైగా స్కూల్స్లో కొన్ని వేల మోటివేషన్ సెషన్స్ ఆయన కండక్ట్ చేశారు. అలానే జూనియర్ కాలేజ్లో కానివ్వండి, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఆయన మోటివేషన్ సెషన్స్ కండక్ట్ చేశారు. రీసెంట్గా పోలీస్ అకాడమీస్ వాళ్ళతో కూడా, అలానే బిజినెస్ పీపుల్తో కూడా ఆయన ట్రైనింగ్స్ చేయడం నేను రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను. అలాంటి సుధీర్ చంద్ర గారితో మన స్కూల్లో ఇవాళ పిల్లలకి మోటివేషన్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సుధీర్ చంద్ర గారు మన స్కూల్కి గత 9 సంవత్సరాలుగా రెగ్యులర్ సైకాలజిస్ట్గా ఉన్నారు.
మన స్కూల్లో ఉన్న పిల్లలతో రెగ్యులర్గా మాట్లాడుతూ వాళ్ళకున్న ఏదైతే లైక్ మోటివేషనల్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో, అంటే లైక్ పిల్లలు జ్ఞాపక శక్తిని కోల్పోవటం, లేకపోతే ఎక్కువసేపు ఒక జ్ఞాపక శక్తిని మెయింటైన్ చేసుకోకపోవటం, ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా ఆయన నేరుగా ఆయన సెషన్స్ ద్వారా ఎంతో మందికి మంచి సొల్యూషన్స్ చూపిస్తున్నారు. అలాంటి సుధీర్ గారి క్లాసెస్ ఇవాళ రేపు మన స్కూల్లో కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ క్లాస్ ద్వారా పిల్లలు చాలా గొప్ప మోటివేషన్కి ఆయన తీసుకొని ఆయన దగ్గర నుంచి వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైన కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ మోటివేషన్ సెషన్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. సో అలాంటి సెషన్స్ మన స్కూల్లో కండక్ట్ చేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. అలానే రీసెంట్గా మొన్న మల్లికార్జునరావు గారితో హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్తో కూడా ఈ మోటివేషన్ సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇలా రాబోయే రోజుల్లో మన స్కూల్లో రెగ్యులర్గా ప్రతి నెలకు ఒకసారి మన రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ప్రముఖ వ్యక్తులతో నేరుగా పిల్లలతో మాట్లాడించడం వల్ల పిల్లలు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వటం, వాళ్ళ కెరీర్ని గొప్పగా మలుచుకోవడానికి ఈ మోటివేషన్ సెషన్స్ నిజంగా చాలా ఉపయోగపడతాయని మా ప్రగాఢమైన నమ్మకం. సో ఈ ప్రోగ్రామ్కి మీరు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.